తెలుగుకే పరిమితం కాకుండా వీల్ రిలీజ్ ఇట్ అక్రాస్ ద కంట్రీ అండ్ అక్రాస్ ద వరల్డ్. You got a Malayalam film also. Yeah, All We Imagine is Right అనే సినిమా చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మరాఠీ సినిమా కూడా చేయబోతున్నాం. సో ఎస్, దట్స్ వాట్ స్పిరిట్ మీడియా ఇస్ గోయింగ్ టు. Film festivals target. వెల్, ఆల్టర్నేటివ్ సినిమా అంటే అది ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఇట్స్ నాట్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ వయబుల్ థింగ్ ఫర్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్. కానీ దానికి ఒక ఎకో సిస్టమ్ ఇండియాలోనే క్రియేట్ చేద్దామనే డైరెక్షన్లో వెళ్తున్నాం. రానా గారు, బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం, సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం. ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది, మీకు కూడా తెలుసు. సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఏం చెప్తారు దాని గురించి, డ్యూరేషన్ గురించి ఎస్పెషల్లీ? అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది. సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి, నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా. ఎంత అంటున్నారు? 4 hours చూస్తారా? 4 hours 3.5 4 నేను తెలియదండి. రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి మాకు కూడా. 5+ అంతా 5+ కావాలంటున్నారు మీరు 4 కావాలంటున్నారు. అలానా? ఓకే, నాకు తెలియదండి. రాజమౌళి గారు మీకు చెప్పారండి? Praveen garu, hi. నాకైతే చెప్పలేదు. Praveen garu, hi. So one thing I observed is whole movie almost anamorphic lenses to this. You went for that blur effect, right? So was that intentional? And for few scenes it's fine, but whole movie it was a risk, right? Few may feel it's little out of place. Yeah, the anamorphic lens is a vintage feel kosam, 90s feel kosam. A blur effect is only on the sides. So adi main narrative ki distraction kaadu. I don't think so. Rendodi songs anni they're spherical lenses. So songs lo edi chupiyalo adi chupichali ani anukunnanu. So technical ga a story ki naku idi right anpichindi. So I took that risk. So Alright guys, thank you very much. Thank you so much to all the media. So థియేటర్స్లో మళ్ళీ చూడండి, నచ్చితే. కొత్తపల్లిలో ఒకప్పుడు రానా గారు ప్రజెంట్ చేసి ప్రవీణ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం. సో 18వ తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.